బీహార్లో జరిగిన ఒక ఎన్కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. భోజ్పూర్ జిల్లాలో భరత్ భూషణ్ తివారీ అనే వ్యక్తిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి స్వయంగా జ్యుడిషియల్ విచారణకు ఆదేశించారు. అసలు ఎవరు ఈ భరత్ తివారీ? హీరోనా, విలనా? పోలీసులు చెప్పిన కథనాలకు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న కథనాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఆయనను ఉన్మాదికంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పుడు బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. జూన్ 15న జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భరత్ తివారీ గురించి భోజ్పూర్ జిల్లా వేలాటి గ్రామం ప్రజలు అడిగితే వారు చెప్పే కథ ఒక రియల్ లైఫ్ హీరోని తలపించింది. స్థానికులు అలాగే కుటుంబ సభ్యులు కథనాల ప్రకారం భరత్ ఒక పోరాట యోధుడు, సామాజిక కార్యకర్త, నిరుపేదలకు అండగా నిలుస్తాడు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నిరుపేద వర్గాలకు ఏం కష్టం వచ్చినా తనే ముందు ఉండి పోరాడేవాడు. అనావృత్తి భూములు కోల్పోయిన నిర్వాహిత పక్షాన నిలబడి ప్రభుత్వ అధికారులను నిలదీసేవాడు. స్థానికంగా జరుగుతున్న అవినీతి అక్రమాలను బహిరంగంగా గలిమెత్తాడు. కంటగింపుగా మారాడని, అందుకే ప్లాన్ ప్రకారమే ఎన్కౌంటర్ చేశారని ఆయన మద్దతుదారులు ఆరోపించారు. ఈ కేసులో ప్రధానంగా 2 భిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక వర్గం భరత్ తివారీని స్థానిక సమస్యలపై పోరాడి సామాజిక కార్యకర్తగా చూస్తుంటే, మరికొందరు మాత్రం ఆయన ప్రభుత్వ అధికారులపై, పోలీసులపై బెదిరిస్తాడని అంటున్నారు. జూన్ 15న భరత్ తివారీ తన ఫేస్బుక్ లో ఒక పోస్టు పెట్టాడు. అందులో దేశంలో విప్లవ యుద్ధం మొదలు పెడతానని, జగదీష్ పర్నేని చంపేస్తానని బెదిరించాడు. పోలీసులు 2 సార్లు ఇంటికి వెళ్లినా ఆయన కనిపించలేదు. జూన్ 16న షాపూర్ పోలీస్ స్టేషన్ ఒక వ్యక్తి ఆయుధంతో తిరుగుతున్నాడని సమాచారం వచ్చింది. ఆ వ్యక్తి భరత్ భూషణ్ తివారీగా గుర్తించారు. ఆయుధాలతో ఉన్న అతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు కూడా భరత్ ఆయుధం పట్టుకునే ఉన్నాడు. ఆయన పోలీస్ అధికారులతో మాట్లాడుతూ ఫేస్బుక్ లైవ్ కు వచ్చాడు. బీహార్ ప్రభుత్వ అధికారులు నాపై ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారని ఆరోపించాడు. అధికారులు తనపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తానని హెచ్చరించాడు. ఈ వీడియోలు పోస్టు వైరల్ అవ్వగానే భోజ్పూర్ పోలీసులు జూన్ 16న భరత్ మానసిక స్థితి సరిగ్గా లేదని చికిత్స కోసం పంపుతున్నామని ప్రకటించారు. అతని వద్ద ఉన్న ఆయుధం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని కూడా చెప్పారు. జూన్ 17 ఉదయం భరత్ మళ్ళీ ఫేస్బుక్ లైవ్కి వచ్చాడు. పోలీసులు తనను మానసిక రోగిగా చిత్రీకరణ చేస్తున్నారని, తనను తీసుకువెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు. తను భగత్ సింగ్ తో పోల్చుకుంటూ పోలీసులను బహిరంగంగా బెదిరించాడు. లైవ్ స్టేషన్లో తన ఇంటి బయట ఉన్న పోలీసుల అధికారులపై కాల్పులు జరిపారు. వారిని చంపేస్తానని పదే పదే చెప్పాడు. ఒక పోస్టులో తాను కాల్పులు జరపగానే పోలీసులు పారిపోయారు అని కూడా పేర్కొన్నాడు. జూన్ 17న ఉదయం 9 గంటల ప్రాంతంలో భరత్ బహిరంగ ప్రదేశంలో మరోసారి లైవ్ ఇచ్చాడు. దాదాపు 15 నిమిషాలు ఈ వీడియోలో అతను పోలీసులపై తుపాకీ గురిపెట్టి వెళ్లిపోవాలని పదే పదే హెచ్చరించాడు. పోలీసులు లొంగిపోవాలని అప్పీల్ చేసినప్పుడు యుద్ధం జరుగుతుందని, తనైనా పోలీసులైనా ఒకరు మాత్రమే బతుకుతారని భరత్ బదులిచ్చాడు. ఈ వీడియోలో ఒక తుపాకీ కాల్పుల శబ్దం కూడా వినిపిస్తుంది. నాయకులు, ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని భరత్ డిమాండ్ చేశాడు. హామీలు నెరవేర్చకపోతే ప్రజలే ఆయుధాలు పట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఇది చెప్పిన తర్వాత అతను తన ఆయుధాన్ని అక్కడ ఉన్న పోలీసులపై విసిరేశాడు. లొంగిపోయాడు. అయితే భోజ్పూర్ పోలీసులు చెప్పిన దాని ప్రకారం భరత్ లొంగిపోవాలని పదే పదే అభ్యర్థించిన కాల్పులు కొనసాగించాడు. పోలీసులు తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను నేరుగా అధికారులపై కాల్పులు జరిపాడని పోలీసులు చెబుతున్నారు. దీనికి ప్రతిస్పందనగా పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. అతని కాళ్ళకు బుల్లెట్ తగిలింది. తర్వాత ఆయన పట్నాలోని PMCలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే మీడియా కథనాలలో ప్రత్యక్ష సాక్షులు మాత్రం భిన్నమైన వర్షన్ చెప్పారు. ఒక సాక్షి ప్రకారం భరత్ ఆయుధాన్ని విసిరేసిన తర్వాత పోలీసులు తనను పట్టుకున్నారు. పోలీసులు అతన్ని కొంత దూరం తీసుకువెళ్లి కాల్చారని సాక్షి చెప్పాడు. భరత్ అనేకసార్లు కాల్చబడ్డాడు అని కూడా సాక్షి తెలిపారు అని సమాచారం. ఈ భిన్నమైన కథనాలే ప్రస్తుత వివాదాస్పదానికి కారణమయ్యాయి. భరత్ మరణం తర్వాత జూన్ 18న గ్రామస్తులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అతని మృతదేహాన్ని హైవేపై ఉంచి NH-47ను నిర్బంధించారు. ఈ ఉద్యమం హింసాత్మకంగా మారడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి జన సమూహాన్ని చెదరగొట్టారు. మీడియా నివేదికల ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన 2 FRI నమోదయ్యాయి. ఒక FRIలో భరత్ తండ్రి కాశీనాథ్ తివారీ, సోదరుడు చందన్ తివారీపై ఆయుధాలు కలిగి ఉండటం, ప్రభుత్వ విధులను అడ్డుకోవడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు అయ్యాయి.
మరొక ఎఫ్ఐఆర్ రోడ్డు అడ్డుకించడం, జరిగిన హింసకు సంబంధించిన 16 మందిపై 70 మందికి పైగా గుర్తించబడిన వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. ఈలోగా భరత్ తల్లి సుమన్ దేవి ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. తన కొడుకు ఆయుధాలు విసిరేసి లొంగిపోయాడని ఆమె చెప్పింది. ఈ ఎన్కౌంటర్లో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. షాహూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రాజేష్ కుమార్ మల్క్రే సహా పలువురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. అధికారుల తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జేఆర్డీ నాయకుడు తేజస్వి యాదవ్ ఈ ఘటనను నకిలీ ఎన్కౌంటర్గా వర్ణించారు. అధికార కూటమి నాయకులు కూడా దీనిపై విచారణ కోరారు. జేయుడు నాయకుడు సంజయ్ ఝా ఉన్నత స్థాయి విచారణకు పిలుపునిచ్చారు. పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి జూన్ 20న ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణకు ఆదేశించారు. ఈ కేసులో అన్ని కోణాలు వెతికి విచారణ చేపట్టాలని సామ్రాట్ చౌదరి అన్నారు. ఈ ఘటన బీహార్లో తీవ్రంగా కలకలం పెట్టింది. భరత్ తివారీ సామాజిక కార్యకర్తనా, నేరస్తుడా లేక పోలీస్ చట్టం ప్రకారం వ్యవహరించాడా అనేది ఇప్పుడు జ్యుడిషియల్ విచారణలో తేలాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్లు రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ సింబల్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.